సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గతంలో లేని విధంగా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ జరుగుతోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న 129 మంది మహిళా ట్రైనీ కానిస్టేబుళ్లతో మాట్లాడారు. సమాజం శ్రేయస్సు కోసం రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా మార్చాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ట్రైనీ కానిస్టేబుళ్లకు సూచించారు జూపల్లి కృష్ణారావు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానిస్టేబుల్స్కు ట్రైనింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ దాన్ని పరిశీలించడానికి సర్ప్రైజ్ వీళ్ళకి రావడం జరిగింది. నేను, నాతో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ గారు, కమిషనర్ అధికారి గారు రావడం జరిగింది. వాళ్ళకు క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళతోటి చర్చించిన తర్వాత నాకు అర్థమైనటువంటిది ట్రైనింగ్ బాగా జరుగుతూ ఉంది. క్రిటికల్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. జరుగుతూ ఉన్నారు. తర్వాత వసతులు కూడా బాగున్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి. మాకు ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు కల్పించేందుకు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కమిట్మెంట్తో పనిచేస్తాం. సమాజంలో ఉన్నటువంటి ఈనాడు డ్రగ్స్ మహమ్మారి ఉందో దాన్ని పారదోలడానికి మా శక్తి వంచన లేకుండా సిన్సియర్గా, నిజాయితీగా పనిచేస్తామని చెప్పని వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. నాకు సంతోషం అనిపిస్తుంది. యాక్చువల్గా ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ అంటే ట్రైనింగ్ 28 ఎకరాల ప్రాంగణంలో అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఇంకా కొన్ని ఇంప్రూవ్ కావాలని అడగడం జరిగింది. వాటిని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే వాళ్ళకు సంబంధించిన సమస్యలు అంటే భోజనానికి సంబంధించి కానీ, తాగునీటికి సంబంధించి కానీ, ఇతర సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు అటువంటి సమస్యలు ఏమీ లేవు. స్వయంగా మేమే వాళ్ళందరూ కూడా కమిటీస్ ఏర్పాటు మేమే వంట చేసుకుని చేసే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా అంటే అంతిమంగా గతంలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఇప్పుడు జరగలేదు. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ యొక్క రిక్రూట్మెంట్ జరిగినాయి. పర్ఫెక్ట్గా ట్రైనింగ్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాము. ట్రైనింగ్ 3 మాసాల ట్రైనింగ్ పూర్తిగానే వీళ్ళు విధుల్లో చేరే కార్యక్రమం చేస్తారు. కాకపోతే ఇంకా ట్రైనింగ్ ఎక్కువ ఇవ్వడానికి, సైమల్టేనియస్గా ఎక్కువ బ్యాచ్లు ఇవ్వడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా అధిగమించే కార్యక్రమం చేస్తాం.